హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్. ఈ వీడియోలో నేను మీకు ఒక నర్సరీ అయితే షేర్ చేయబోతున్నాను. ఫస్ట్లీ మీరు ఎవరైనా మన ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్ ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నా ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయగలరు. కడియం నర్సరీలు అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట. రీసెంట్గా అయితే మా సిస్టర్ అండ్ పిన్ని వాళ్ళతో అయితే నేను వెళ్ళాను అనమాట. చాలా బాగుంది. ఏంటంటే తక్కువ టైమే స్పెండ్ చేసినా కానీ అక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ చాలా బాగున్నాయి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా విశేష గుర్తింపు పొందిన రతన్ టాటా గారు కూడా మన కడియం నర్సరీల విశిష్టతను తెలుసుకొని చాలా సంతోషించారు. నాణ్యమైన మొక్కలు ఉత్పత్తి చేస్తూ విశ్వవ్యాప్తంగా కడియం రైతులు గుర్తింపు పొందడాన్ని ఆయన అభినందించారు కూడా. కడియం విశిష్టతలు ఎల్లలు దాటుతున్నాయి. గతంలో ముఖేష్ అంబానీ గారు సైతం పెద్ద ట్రక్కుల్లో ఇక్కడి నుండి చెట్లను తీసుకెళ్లడం అప్పట్లో చాలా సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీలను టాటా గ్రూప్ సంస్థ చైర్మన్ రతన్ టాటా గారు కూడా ప్రశంసలు అందించారు. నేను వీడియోలో అయితే కొన్ని ప్లాంట్స్ కాస్ట్లు కూడా షేర్ చేశాను అనమాట. వాళ్ళని అడుగుతుంది మా సిస్టర్, అవి నేను మీకు వినిపిస్తుందని మళ్ళీ చెప్తున్నా అనమాట. తను కూడా ప్లాంట్స్ తీసుకుంది, ఫ్రూట్స్వి. తనకి కూడా చాలా ఇష్టమని నేను చాలా వీడియోస్లో అయితే షేర్ చేస్తున్నాను కదా. మా సిస్టర్కి చాలా ఇష్టము. ఆకులు కూడా కనిపించకుండా కాయలతో నిండుగా ఉన్న కమలా మొక్కలు కూడా ఉన్నాయి. చెట్టు పైనుంచి కింద వరకు కాయలతో నిండి ఉన్న ఈ మొక్కలు విదేశాల నుంచి అయితే తీసుకొస్తారంట, వాళ్ళకి కావాల్సినప్పుడల్లా స్టాక్ కోసం. నేను చూసింది ఇంకా స్టార్టింగ్ లోనే ఉండిపోయామాట. చాలా నర్సరీస్ అయితే ఉన్నాయి. కడియం, కడియపు లంక అని చుట్టూరా చాలా గ్రామాలు ఉంటాయి కదా. ఊరంతా కూడా ఇదే వ్యాపారంగా అయితే ఉంటుంది వారికి. ఇది రోడ్ సైడ్ గానే ఉంది కదా అని వెళ్ళాము. స్టార్టింగ్ లోనే ఉన్నాం కానీ చాలా వైడ్ రేంజ్ అయితే ఉంది. చూసారా, చాలా దూరంగా ఉంది. ఇంకా మేము ఒక 25% చూసామన్నమాట. టైం అయిపోతుంది అని చెప్పి. చాలా డెకరేషన్ ప్లాంట్స్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చూసేయండి. ఇంకా ప్రతి ఇయర్ కూడా ఒక 3 days అయితే మన రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో అయితే ఇక్కడ నర్సరీ మేళా అని కూడా పెడుతూ ఉంటారన్నమాట. అది కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంకా ఇక్కడ చాలా బోన్సాయ్ ప్లాంట్స్ కూడా అయితే ఉన్నాయి. చిన్న చిన్న కుండీల్లోనే కాయలు కాసేంత మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అని చెప్పి తీసాను. దగ్గరికి వెళ్ళాలనిపించింది నాకు. మనకి ఇక్కడ చాలా ప్లాంట్స్ అయితే ఉంటాయి. ఎలాంటి ప్లాంట్స్ అయినా సరే వీళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట. ఆ మొక్కలు అవి చూస్తుంటే అసలు మనకి టైమే తెలియదు అన్నమాట. చాలా టైం అయితే పడుతుంది ఈ నర్సరీస్ అన్ని మనం చుట్టి రావడానికి. మనకు కావాల్సిన ఏ ప్లాంట్ అయినా సరే ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్ ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి గైస్. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోగలరు.